మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మంచి చేసేవాడే మహానుభావుడు. ఆ మంచిని నలుగురికి పంచేవాడు యజమాని. అందుకే మీ అందరి మంచి కోరి, మీ పిల్లల మేలు కోరి, మీ పిల్లల సుఖం కోరి, మీ పంటలు బాగా పండాలని ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ ఎరువుల్ని. ఈ ఎరువుల గొప్పతనం సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు నోరుమూయి. ఎరువులు ఉన్నాయి కానీ కొంటాని డబ్బు ఎక్కడిది బాబు? మీ కష్టాలు నాకు తెలుసు. మీ దగ్గర డబ్బు లేదు, పొలం ఉంది, కష్టపడి పనిచేయాలనే ఆవేశం ఉంది, శక్తి ఉంది. మీకు లేనిది నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను. మీరు బాగుపడ్డాకే నాకు డబ్బు ఇవ్వండి. డబ్బు లేని వాళ్ళు నోట్ రాసి తీసుకెళ్ళండి. మీరు నాకు డబ్బు ఇవ్వడానికి కాదు, నేను మీకు డబ్బు ఇచ్చాను తృప్తికి. చాలా సంతోషం బాబు. మొదటి సంతకం మన ప్రకాశం చెప్పి పెట్టేసారా పంతులు? ఎక్కడ పెట్టాడా? రామయ్య, ఈ ఎరువుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట. అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ప్రకాశం బాబు. ఓలే, ఆ జగన్నాథ బాబు దయ వల్ల, ఈ నేల తల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది. నీ నోటి సెలవు వల్ల అలాగే జరగాలి బాబు. నేనే నీ మీద మోజున్నవాడిని, ఉన్న మోజు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాడిని. ఏం భయపడ్డావా? ఏం కంగారు పడకు. నా కోరిక తెలిసిందే మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు. ఇది అన్యాయం లక్ష్మి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి. నాతో బ్రతికంతా ఉంటానని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి? నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా? ఇది ఘోరమయ్యా. ఎందుకని అడుగు. అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా. ఎంత ఏడుస్తే మట్టుకు పోయిన వాళ్ళు మా తాతగారిలాగా తిరిగి వస్తారా రాజుబాబు? ఊరుకో బాబు, ఊరుకో. పాపం, ఆ దేవుడికి దయలేదు. దైవానికి దయలేకపోవడం కాదు, మానవత్వం రాక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం. సర్వలోకమాత, జగజ్జనని, అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా? అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని, లోకకంటకుణ్ణి అంతం చేయి మాత, అంతం చేయి. శంకరాచార్య గారు, ఆవేశపడిపోయే అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి, ముందు ఏడుస్తున్న అమాయకులను ఓదార్చాలి. బాబు, రాజు రాజు నిన్ను చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది బాబు. కానీ ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సిన తతంగం చూడాలి బాబు. నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు. లక్ష్మి! ఆ ఆచార్యం కింద అంత భీకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేగులు పీకమని, రక్తం తాగమని ఒక్క చించమని అరుస్తాడు.
అదే నీతికున్న జబ్బురా. నీతి 4 గోడల మధ్య గొంతు చించుకుంటుంది, అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పైగా వీడు దైవభక్తుడు కూడాను. అందుకేనండి అతనికి అమ్మవారి కన్నా పూనిందేమో నాకు అనుమానం. అమ్మవారు వీళ్ళ అవసరానికి పూనుతూ ఉంటుందిరా. దేవుళ్ళు రాళ్ళు కనుక మనం బతికిపోయాం, వాళ్ళకే కళ్ళు నోళ్ళు ఉంటేనే ఈ ఆచారాలు వాళ్ళు మన మీద పడి పీకు తిన్నా తింటారు. అసలు ఇప్పుడు ఆ పని కదా చేస్తాడని నాకు కొంచెం అనుమానంగా ఉందండి. నీకు అలాంటి సత్సనమానం ఉంటే మనసులోనే పెట్టుకో, బయటికి చెప్పావంటే భయంకరంగా నీ కండు అప్పగించేస్తా. ఏమిటో అయ్యగారు భయంకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమైనా పోలీసులు భయపెట్టే విషయాలు కావలేవయ్యా? అదేమిటో శవాన్ని చూడగానే కలరా ముందు వచ్చే కంపులో నువ్వు వచ్చేస్తావయ్యా. లేకపోతే రూల్స్ ఒప్పుకోవు కదా. మీ రూల్స్ ఏమిటో నాకు తెలుసు కానీ ముందు బయటకెళ్ళి వేసిందో లేదో మీ కానిస్టేబుల్ వెళ్ళి చూడమను. నేను వేసి మరీ వచ్చానండి, చూసి రానక్కర్లేదండి. మరొకసారి గేటు చూసి వస్తే తప్ప? పోయా, అదేం తాజ్మహలా మళ్ళీ మళ్ళీ చూడటానికి. హెడ్ ఏమిటయ్యా తలపగరు? ఇదిగో ఇలా పొగరగా మాట్లాడితే నీకు ప్రమోషన్ రాస్తారు కదా, నెత్తి మీద కిరీటం ఓడిపోయి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి గేటు కాపలాగా గో. అదయ్యా, అది హెడ్ అంటే ఆ మాత్రం కమాండింగ్ గా ఉండాలి. ఎందుకని అడుగు. ఎందుకేమిటండి కానిస్టేబుల్ మీద ఎగరడానికి? సరే సరే, నాకు డ్యూటీ లాఠీ లాంటిది, దీన్ని వదలను. హత్య జరిగింది తెలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసయ్యా. నువ్వు పక్క తిరిగి కవర్ పోస్ట్ లో పడేస్తాను. ఒప్పదండి, అస్తమానం రూల్స్ ఒప్పుకో. రేపు నా పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తే. తెలియదు, తెలియనివ్వను, తెలిసినా ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ పై వాళ్ళంతా నా గుప్పిట్లో ఉన్నారయ్యా. బాబాయ్ ఇప్పుడు గట్టిగా మూసేయండి, లేకపోతే ఏ ఒక్కడే బయటకు వచ్చేయాలి. ఈ సూర్య సోడా అంటే తెలుగునాడే అబ్బా అంటుంది. సోడా 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 సోడా. సూరి సూరి, ఇది కళ నిజమా? నిజం లాంటి కళ. అది సరే, నన్ను చూడాలని వచ్చావా? కాదు, నీ దాహం తీర్చాలని వచ్చాను. దాహవా? అవును. జనన జనన జన 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 చరణ కింకునులు సవ్వడి చేయ తకిట తకిట తిమి కిట 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 జగన గగనమే నృత్యము చేయ నళిన పత్ర నయనాంచల చంచల క్షణిక వీక్షణలు సైగలు చేయ గల 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 కిల 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 కిల. వీణవలే వాణివలే రాణివలే జానవలే రావె సఖి రాగసిఖి నారాగిని నవమందాకిని నా బృందావని నవమందాకిని నా బృందావని. నవమందారమా నా సింధూరమా, నవమందారమా నా సింధూరమా. దీపము నెనరైన నిధి నాకు నీ నేస్తము. నీ హాసము నా శ్రీవాసము, నీ రూపము నా గృహ దీపము నెనరైన నిధి నాకు నీ నేస్తము.
కను రెప్పలది బంధము. అరే మెరుపు వల్లే చినుకు వల్లే వాన వల్లే వరద వల్లే రార ప్రియ రాగమయ నా దైవమా నవ మందారమా నా సింధూరమా. నవమందాకిని నా బృందావని. నీ క్షేమము నా నిక్షేపము నా జీవము నీ రాజీవము స్థిరమైన సిరి నాకు నీ హృదయము. నీ క్షేమము నా నిక్షేపము నా జీవము నీ రాజీవము స్థిరమైన సిరి నాకు నీ హృదయము. దివినైనా భువినైనా మనమేలా గలము కనుచూపు కనుపాపలది బంధము. అరే వీణ వల్లే వాణి వల్లే రాణి వల్లే జాడ వల్లే రాగ సఖి రాగ సిఖి నారాగిణి నవమందాకిని నా బృందావని. నవ మందారమా నా సింధూరమా. రంగుల పొంగుల మధుమాసంలో సుమహాసంలో ఆవేశంలో ఉన్నది మన్మథ సందేశం. ఇది వసంతోత్సవం, ఇది అనంతోత్సవం, ఇది వసంతోత్సవం, ఇది అనంతోత్సవం, ఇది వసంతోత్సవం, ఇది అనంతోత్సవం. సూరిబాబు, సూరిబాబు, ఏంటి సూరి ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలా దిగాలుగా ఉంటున్నావు? ఏముంది రంగన్నమ్మ, నాది అని నమ్ముకున్న అతి విలువైనవి హఠాత్తుగా నావి కావు అని తెలిస్తే ఏ మనిషి అయినా ఎలా తట్టుకోగలడు చెప్పు. సూరిబాబు, ఈ లోకంలో ఏది నాది కాదనుకుంటేనే మనసు శాంతి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే మనిషి అవి నావి ఇవి నావి అని ఆశలు పెంచుకోవటం మంచిది కాదు బాబు. నువ్వు చెప్పేదే నిజమే రంగన్నమ్మ. ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఏదో ఒక రోజున కన్ను మూసి ఏ తోడు లేకుండా వెళ్ళిపోయే మనిషి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం అనవసరం.